వర్తమానం గురించి మనము ధ్యానం చేసుకునే వారంగా ఉందాం. మన యొక్క వర్తమానం యొక్క అంశము దేని గురించి అంటే ఒక ఆలోచన. ఒక ఆలోచన ఏం చేస్తుందంటే మన యొక్క జీవితాన్ని మార్చివేస్తుంది. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క జీవితంలో ఒక బ్రేక్ త్రూ అనేది ఎదురు చూసేవారుగా ఉంటారు. ఏదైనా మన జీవితంలో ఒక మంచి సంఘటన జరగబోతుందా, ఒక మంచి కాలం రాగబోతుందా, ఆ రోజు ఒక మంచి రోజు రాబోతుందా, ఆ రోజు నుంచి నాకు అన్నీ కూడా మంచి జరగబోతాయా అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో కూడా నిండి ఉన్నది. కాబట్టి ఇక్కడ నేను మీతో చెప్పేది ఏమిటి అంటే, మనమందరము కూడా ఒక మంచి శ్రేష్టమైన నిర్ణయాన్ని ఈ యొక్క నూతన సంవత్సరం మనము ప్రారంభించే వారంగా ఉండాలి. ఎందుకంటే అనేకమైన దుర్దినాల మధ్య మన నివాసం అనేది చేయుచున్న వారంగా ఉన్నాం. ఈ దుర్దినాల్లో నివాసం చేయుచున్న ప్రతి ఒక్కరూ కూడా మన యొక్క జీవితంలో మేలైన విషయాలకి, క్షేమకరమైన స్థితిలోనికి మన యొక్క కుటుంబాన్ని నిలుపుకోవాలి అంటే ఈరోజు నుంచి నీవు ఒక మంచి ఆలోచన, ఒక మంచి నిర్ణయం అనేది ఈరోజు నువ్వు తీసుకోవాల్సిన అవసరం అనేది ఎంతైనా ఉన్నది. బైబిల్ గ్రంథంలో చాలామంది ఏం చేశారంటే ఒక ఆలోచన అనేది తీసుకున్న వారుగా ఉన్నారు. ఎలాంటి ఆలోచన? అక్కడ మనము చూసుకున్నట్లయితే లోకాసు వార్త 15వ అధ్యాయము 18వ వచనంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ తప్పిపోయిన కుమారుడు కనబడుచున్నవాడుగా ఉన్నాడు. ఈ తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? తండ్రి దగ్గర నుంచి అతడు సొంత లాభము, స్వలాభం చూసుకున్నాడు, స్వార్థం చూసుకున్నాడు. అతడు స్వేచ్ఛను కోరుకున్నాడు. స్వేచ్ఛను కోరుకున్న ఇతను తన తండ్రి దగ్గర నుంచి దూరం అయిపోయిన వాడుగా ఉన్నాడు. తండ్రి దగ్గర నుంచి దూరం అయిపోయి ఏం చేశాడు? దుర్వ్యాపారం చేశాడు. ఈరోజు నీకున్న పరిస్థితులలో నీవు స్వార్థపూరితంగా ఆలోచించి స్వేచ్ఛను కోరుకుని నీ ఇంటి నుంచి నీవు బయటికి వెళ్ళే ఓ సోదరుడా, సోదరి, దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు చిన్న కుమారుని ద్వారా. స్వార్థముతో నువ్వు తీసుకునే ప్రతి ఒక్క ఆలోచన అది నీకు నష్టాన్నే తీసుకువస్తుంది. ఎందుకంటే ఈ యొక్క సోదరుడు మనలాంటి వాడే, మనలాంటి స్వభావం కలిగిన వాడే, తండ్రిదండ్రుల చేత పెంచబడిన వాడే. ఏ నొప్పి, ఏ బాధ, ఏ కష్టం తెలియకోకుండా తండ్రి కష్టం మీద పెరిగిన వాడే. కానీ ఇతడు తండ్రి యొక్క సమక్షంలో ఉండడానికి, తండ్రి యొక్క ఆధ్వర్యంలో బ్రతకడానికి ఇతనికి స్వేచ్ఛ అనేది అడ్డు వచ్చింది. స్వేచ్ఛను కోరుకున్నవాడుగా ఉన్నాడు, స్వార్థంతో నిండుకున్నవాడుగా ఉన్నాడు. తండ్రి యొక్క చిత్త ప్రకారం కాకుండా తన సొంత చిత్త ప్రకారము ఆలోచన చేసి ఏదో సంపాదించుకుందామని తండ్రిని బాధ పెట్టి, కుటుంబాన్ని బాధ పెట్టి అతడు ఇంటిని విడిచిన వాడుగా ఉన్నాడు. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు. ఇతడు మొదటగా వెళ్ళినప్పుడు స్నేహితులు ఎంతో రుచికరంగా కనపడుతున్నారు, పరిస్థితులు ఎంతో ఆహ్లాదంగా ఉన్నాయి, మొదలుపెట్టే వ్యాపారం ఎంతో లాభకరంగా కనిపించింది, చుట్టూ ఉన్న పరిస్థితులు అన్నీ కూడా ఇతనికి అనుకూలంగానే కనిపించాయి. కానీ పరిస్థితి మారింది, కాలం మారింది, చేతిలో ఉన్న సొమ్ము అయిపోయింది. స్నేహితులు ఏమైపోయారు అంటే మనకందరికీ ఒక సామెత తెలుసు, బెల్లం ఉన్న చోటకి ఏమవుతుంది అంటే చీమలు వస్తాయి. అట్లాగే ఈ యొక్క ధనము అనే ఈ యొక్క రుచి ఉన్నంత కాలము స్నేహితులైన వారందరూ కూడా ఇతను చుట్టూ మూగారు. ఎప్పుడైతే ధనము అనేది ఇతని నుంచి దూరం అయిపోయిందో స్నేహితులు దూరం అయిపోయారు. వ్యాపారం చేసింది మంచి వ్యాపారం కాదు, స్వార్థంతో ఆలోచించాడు, స్వేచ్ఛను కోరుకున్నాడు, సరి అయిన వ్యాపారం కూడా లేదు, దుర్వ్యాపారం చేసిన వాడుగా ఉన్నాడు. ఈ దుర్వ్యాపారం ఏం చేసిందంటే ఇతని దగ్గర ఉన్న సొమ్మంతా కూడా కరగబెట్టేలాగా చేసింది. ఈరోజు చాలామంది చాలా ఆలోచనలు చేసేవారుగా ఉంటున్నారు. స్వార్థంతో కుటుంబాన్ని విడిచి, కుటుంబానికి ద్రోహం చేసి వెళ్ళేవారు ఉంటున్నారు.
ఓ సోదరుడా, దేవుడు ఈరోజు సూటిగా నీతోనే మాట్లాడుచున్నాడు. నువ్వు స్వార్థంతో వేసిన ప్రతి ఒక్క అడుగు అది నీకు క్షేమం కాదు, ఖచ్చితంగా అది నీకు నష్టాన్నే తీసుకొస్తుంది. అనేక మంది ఈరోజు ప్రపంచంలో స్వార్థపరులు తయారైపోయారు, కుటుంబంలో స్వార్థపరులు తయారైపోయారు. ఎవరి స్వార్థం వారు చూసుకుంటున్నారు, కుటుంబ క్షేమాన్ని ఎవరు కూడా చూచేవారుగా లేరు. ఈరోజు నువ్వు ఎలాంటి ఆలోచన కలిగిన వాడిగా ఉన్నా? స్వార్థంతో ఆలోచన చేశాడు, స్వార్థంతో తండ్రిని విడిచాడు. అతని యొక్క స్వార్థంతో వేసిన ప్రతి ఒక్క అడుగు తన జీవితానికి సోపానం అనుకున్నాడు, కానీ అదే అంధపాతాళానికి తీసుకెళ్తుందని అతడు గ్రహించలేని వాడిగా ఉన్నాడు. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఓ సోదరుడా, సోదరి, నువ్వు స్వార్థంతో ఏ అడుగు వేస్తున్నావు, స్వార్థంతో ఏ నిర్ణయం తీసుకుంటున్నావు, ఖచ్చితంగా అది నీకు క్షేమం కాదు. నువ్వు ఎవరినో బాధ పెట్టి స్వార్థంగా చూసుకొని ముందుకెళ్ళావు కదా, ఒక అడుగు వేసావు కదా, కానీ నీ గుండెలో నీ అంతరాత్మని ఏం చేస్తున్నావు సార్? అనుదినము నేను గద్దిస్తూ ఉంటుంది. ఈ గద్దించే అంతరాత్మ నేను ఏం చేస్తుందంటే సరైన త్రోవలో నిలపదు, నీలో సరైన సమాధానం ఉండదు. సమాధానం లేని చోట సరి అయిన నిర్ణయం ఏ విధంగా నువ్వు తీసుకుంటావు? ఆ సరి అయిన నిర్ణయము సరి అయింది కానప్పుడు, అనాలోచితమైన నిర్ణయం అయినప్పుడు, ఆ అనాలోచితమైన నిర్ణయము నీ కుటుంబానికి ఏ విధంగా క్షేమకరంగా ఉంటుంది? గమనిస్తున్నావా? వింటున్నావా? అయితే ఇతడు తీసుకున్న నిర్ణయం ఏం చేస్తుందంటే, స్నేహితులు ఉన్నారు అనుకున్నాడు, ఇతడు అనుకున్న నిర్ణయం ప్రకారం స్నేహితులు దూరం అయిపోయారు. వ్యాపారం బాగుంటుంది అనుకున్నాడు, కానీ ఆ వ్యాపారం ఇతనికి దూరం అయిపోయింది. నాకేమిటి అనుకున్నాడు, చివరికి నాకేముంది అన్న స్థితికి వచ్చింది. ఎట్లా బతక, నేను ఎలాగైనా బతుకుతాను అనుకున్నాడు. చివరికి పందులు తినే పొట్టు తింటున్నాడు. చివరికి పందులు కూడా ఇటు ఈ స్నేహితుడి మీద పోటీకి వచ్చినాయి. ఒరే మనిషా, పశువేరు నువ్వు? మా అన్నం నువ్వు తింటావే, మా ఆహారం నువ్వు తింటావే, నీ ఆహారం వేరు, మా ఆహారం వేరు. మా ఆహారం జోలికి వస్తే ఊరుకున్న పందులు కూడా ఎగబడ్డాయి అనుకుంటా. అప్పుడు తండ్రి ఇల్లు జ్ఞాపకం వచ్చింది. తన తండ్రి ఇంటిలోని పనివారు జ్ఞాపకం వచ్చారు. పనివారిలాగా నేను ఉన్న చక్కని ఆహారం అనేది నేను భుజిస్తాను, కాబట్టి నా తండ్రి ఇంటికి వెళితే మంచి ఆహారము దొరుకుతుంది అని ఈ సోదరుడు ఒక నిర్ణయము, ఒక ఆలోచన చేశాడు. ఎప్పుడైతే ఈ యొక్క ఆలోచన చేశాడో ఆ ఆలోచన చొప్పున తండ్రి ఇంటికి వెళ్ళిన వాడిగా ఉన్నాడు. ఇతడు అనుకున్నాడు, తండ్రి ఇంటిలో ఒక పనివాడిగా నేను బ్రతికినా చాలు. కానీ ఇతని యొక్క ఆలోచన చేసి తండ్రి ఇంటికి వెళ్ళాడు కదా. ఏం జరిగిందో తెలుసా? పనివాడిగా బ్రతకవలసిన ఈ కుమారుని పనివాడిగా ఉంచలేదు ఆ తండ్రి. ఆ ఇంటికి మరలా యజమాని చేసిన వాడిగా ఉన్నాడు. ఈరోజు లోకంలో ఎంతోమంది నువ్వు కలిశావు. నువ్వు పనివాడిగా బ్రతికినా చాలు అనుకొని వారి దగ్గరికి వెళ్ళావు, కానీ పనివాడి కంటే హీనంగా నీ కష్టాన్ని దోచుకునేవారు ఈ లోకం. కానీ నేను ప్రేమించున్న సర్వశక్తి కలిగిన దేవుడు మాత్రం నేను పనివాడిగా ఉంచడు. పనివాడిగా ఉన్న నిన్ను యజమానిగా మారుస్తాడు. ఓ సోదరుడా, ఇప్పటికైనా ఈ సోదరునిలాగా తండ్రిని విడిచి ఉన్నావేమో, ఒక చక్కని ఆలోచన, ఒక చక్కని నిర్ణయం తీసుకో. ఈ నిర్ణయము నీ తండ్రి ఇంటికి నడిపించేదిగా ఉండాలి. ఇతడు తండ్రి ఇంటికి రావడం వల్ల జరిగిన విశేషం ఏమిటంటే, పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇంకెక్కడికైనా వెళ్ళినట్లయితే ఈ తండ్రిని ఎవరు, ఈ కుమారుని ఎవరు ఆహ్వానించేవారు కాదు, నువ్వు ఎవరివనేవారు. కానీ ఈ తండ్రి ప్రేమ కలిగిన తండ్రి కాబట్టి కుమారుడు రాకపోయినా కుమారుకి ఎదురుగా పరిగెత్తుకుంటూ వెళ్ళి కుమారుని ముద్దు పెట్టుకున్న వాడుగా ఉన్నాడు. కుమారికి ఉంగరం అనేది తొడిగించిన వాడుగా ఉన్నాడు. కుమారికి ప్రశస్తమైన వస్త్రం అనేది ధరింపజేసిన వాడుగా ఉన్నాడు. కుమారుని బట్టి ఆ యొక్క ఇంటిలో విందు అనేది జరిగించిన వాడుగా ఉన్నాడు. తండ్రి యొక్క ప్రేమ ఇది. ఈరోజు తండ్రి ప్రేమను గనక నీవు పొందుకున్నట్లయితే ఆ తండ్రి ప్రేమ ఎవ్వరు పంచిపెట్టేది కాదు. ఆ తండ్రి ప్రేమ కొలవలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజమో దీనిని నామో, ఇది భువి అందించలేనిది. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ, ఇది ఎవ్వరు కొలువలేనిది.
నిజము దీనిని నామో, ఇది భువి అందించలేనిది. తండ్రి ఇంటికి వెళ్ళాలి అన్న ఒక ఆలోచన ఏమి చేసిందంటే, ఈ కుమారుణ్ణి ఆ ఇంటికి వారసును చేసింది. ఇతడు అనుకున్నాడు పనివాడిగా వెళితే చాలు అనుకున్నాడు. కానీ తండ్రి ఇంటికి వెళ్ళటం వలన, ఈ యొక్క ఆలోచన చేయటం వలన పనివాడు కాస్త కుటుంబానికి యజమానిగా మార్చబడిన వాడిగా ఉన్నాడు. ఇది దేవుని యొక్క కృప అంటే, ఇది దేవుని యొక్క శక్తి అంటే. ఈరోజు నువ్వు ఒక ఆలోచన చేసుకోవాలి. ఈరోజు నీవు నేను కూడా ఒక తప్పిపోయిన కుమారులాగా ఉన్నాం, స్వార్థం చూసుకుంటున్న వారుగా ఉన్నాం, తండ్రి ఇంటిని విడిచే వారుగా ఉంటున్నాం, తండ్రి యొక్క చిత్తానికి దూరంగా వెళ్ళే వారంగా ఉంటున్నాం. ఆ యోనాలాగా దేవుని యొక్క చిత్తానికి, తండ్రి యొక్క చిత్తానికి దూరంగా వెళ్ళి శ్రమపడుచు తిప్పలపడుచున్న వారంగా ఉన్నాం, అనేక చేత నిందించబడుచు ఉన్న వారంగా ఉన్నాం. యోనా దేవుని చిత్తానికి దూరంగా వెళ్ళటం వలన అక్కడ ఉన్న ఓడ నాయకుడు ఏమంటున్నాడంటే, ఓయి నిద్రపోతా. ఒక దైవజనుడు ఒక అన్యుడి చేత పిలిపించుకుంటున్న మాట ఏమిటంటే, ఓయి నిద్రపోతా. ఎంతటి హీన స్థితి! ఇదే కుమారుడు తండ్రి సమక్షంలో తండ్రి చిత్త ప్రకారం నడిచిన వాడుగా ఉన్నట్లయితే ఆ దైవజనుడి యొక్క పిలుపు వేరుగా ఉండేది, ఆ ఓడ నాయకుడి యొక్క పిలుపు వేరుగా ఉండేది. ఈరోజు దేవుని విడిచి నువ్వు దూరంగా వెళ్ళటం వలన నీకు క్షేమం లాభం అనుకుంటున్నావు, కానీ నువ్వు ఎంత దూరంగా నడుస్తావో అంత నష్టాన్ని నువ్వు చూసేవాడుగా ఉంటావు, అంత శ్రమను నువ్వు ఎదుర్కొంటావు, అంత శోధన నువ్వు ఎదుర్కొంటావు. ఇక్కడ ఒక పేతురు కనపడుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర ఉన్నంత కాలము అతడు తన పొట్ట గురించి కానీ, తన యొక్క రక్షణ గురించి కానీ, తన యొక్క క్షేమము గురించి కానీ ఏనాడు ఆలోచించలేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు సిలువకు అప్పగించబడ్డాడో, ఇప్పుడు ఇతనికి పాత వదిలేసిన వల గుర్తొస్తుంది, వదిలేసిన పడవ గుర్తొస్తుంది. ఇప్పుడు పట్టుకున్న యేసుక్రీస్తు ప్రభువారు మర్చిపోతున్న వాడిగా ఉన్నాడు. ఎప్పుడైతే తండ్రిని విడిచి దూరంగా వెళ్ళాడో, దూరంగా వెళ్ళిన ప్రతిసారి కూడా మనుషుల చేత ఇతడు అబద్ధము చేత నింపబడిన వాడిగా ఉన్నాడు. 3 సార్లు 3 చోట్ల ఇతనికి వ్యతిరేకంగా అబద్ధపు మాట అనేది పలకబడిందిగా ఉంది. ఇతడు చేసిన పనులు బట్టి చివరికి అతడు అనుభవిస్తున్న తను తీసుకున్న నిర్ణయాన్ని బట్టి అతనికి ఏ విధమైన క్షేమం దొరకలేదు. ఎప్పుడైతే నిజ దేవుని మరలా తెలుసుకున్న వాడిగా ఉన్నాడు, బ్రతుకుడు క్రీస్తు అన్నట్లుగా అతడు దేవుని కొరకు నిలబడ్డాడు. దేవుని కొరకు నిలబడిన పేతురు ఏం చేశాడంటే, యేసు క్రీస్తు ప్రభువారిని ఇలాగైతే సిలువేశారు, కానీ నన్ను తలకిందులుగా పెట్టి సిలువేయండి. ఆయన అయితే క్రీస్తు ప్రభువారు కొంతవరకు సువార్తమానం ప్రకటించారు, కొంతవరకు సేవను విస్తరించారు, కానీ ఈ పేతురు ఈ సువార్తను చేతబట్టుకున్న తర్వాత, సువార్త నాయకుడైన తర్వాత ఒక్కరోజే 3000 మందికి స్వస్థతనిచ్చిన వాడుగా. దేవుల్లో నిలబడాలి అన్న ఆలోచన పేతురుని ఏం చేసిందంటే, అనేక మందిని బండ మీద సంఘాన్ని కట్టేలాగా చేసింది. ఆ సంఘం ఎలాంటి సంఘం అంటే కదల్చబడిన సంఘము. ఆ సంఘం ఎలాంటిదంటే వరద వచ్చింది, వాన వచ్చింది, ఉప్పెన వచ్చింది, అది బండ మీద కట్టబడింది. కాబట్టి పేతురు చెరసాల్లో ఉన్న అతని గురించి అత్యాశక్తితో ప్రార్థన చేశారు. వారు చేసిన ప్రార్థన చేసిందంటే చెరసాల్లో ఉన్న పేతురుని బయటికి నడిపించింది. హల్లెలూయా. ఈరోజు దేవుని వైపు నువ్వు చూసినట్లయితే, దేవుని దగ్గర నేను ఉండాలి, దేవునితో నడవాలి అన్న ఆలోచన నువ్వు కలిగి ఉన్నట్లయితే, నీ గురించి అత్యాశక్తితో ప్రార్థన చేసి సంఘము దేవుడు నీ కొరకు నిలబెట్టునుగాక. ఎందుకంటే పేతురు ఒక నిర్ణయం చేసిందంటే, అతడు ఏ స్థితిలో ఉన్నా అతని కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేసే సంఘాన్ని దేవుడు నిలబెట్టిన వాడిగా ఉన్నాడు. అలా పేతురు నిర్ణయం తీసుకుంటాం వలన ఒక సంఘాన్ని దేవుని కొరకు బండ మీద కట్టిన వాడిగా ఉన్నాడు. ఈరోజు అనేక మంది సంఘాలను కడుచున్నారు, కుటుంబాలు కడుచున్నారు. కట్టే సంఘము, కట్టే కుటుంబం అంతా కూడా ఇసుక మీద కట్టబడుచు ఉన్నది. కాబట్టి ఆ కుటుంబాలు కూలిపోతున్నాయి, కాబట్టి ఆ సంఘాలు కూలిపోతున్నాయి, కాబట్టి ఆ కుటుంబాల దేవుని యొక్క మహిమ అనేది రావట్లా, కాబట్టి ఆ యొక్క సంఘాల్లో దేవుని యొక్క మహిమ అనేది ఉండడం లేదు. కాబట్టి నాకు మహిమ లేని చోట, దేవునికి మహిమ లేని చోట ఏది నిలవబడదు. ప్రారంభంలో అనేక మంది దేవునికి మహిమకరంగా ఒక స్తూపాన్ని ప్రారంభించారు, ఒక కట్టడాన్ని ప్రారంభించారు, ఒక గోపురాన్ని ప్రారంభించారు. కానీ కట్టే కొందుగా అక్కడ దేవుని మహిమను మరచిపోయి మనుషులు వారికి వారు కొనియాడుకుంటున్నారు. మనం కాబట్టి ఇలాంటి వాహనం, ఇలాంటి కట్టడం కడుతూ అంటున్నారు. కానీ ఏమైందంటే
దేవునికి మహిమకరంగా కట్టవలసిన ఆ బాబేలు గోపురం ఏమైందంటే కూలిపోయింది. ఈరోజు నీ నిర్ణయం ఎలాగుంది? నీ సొంత పేరును మహిమ తెచ్చుకోవాలనుకుంటున్నావా? దేవుని యొక్క పేరును మహిమ తీసుకురావాలనుకుంటున్నావు. పేతురు దేవుని కొరకు నిలబడ్డాడు కాబట్టి సంఘాన్ని బండ మీద కట్టాడు. తప్పిపోయిన కుమారుడు నా తండ్రి ఇంటికి వెళ్ళాలి అని ఒక నిర్ణయము. ఈ నిర్ణయం ఏమి చేసిందంటే అతన్ని ఒక ఉన్నతమైన స్థితిలోకి, క్షేమకరమైన స్థితిలోకి నడిపించింది. నీ యొక్క ఆలోచన యావత్తును నేను సఫలపరుస్తానంటున్నాడు. నా యొక్క ఆలోచన అనుగ్రహించు యెహోవా దేవా, స్తుతింపబడును గాక అని కీర్తనకారుడు అంటున్నాడు. కీర్తనగా, అయ్యా నువ్వు నాకు ఆలోచన దయచేసావు కాబట్టి నువ్వు స్తుతించబడాలయ్యా. ఈరోజు నిజముగా నీ యొక్క ఆలోచన ఎలాగుంది? నీ యొక్క ఆలోచన నీ యొక్క జీవితాన్ని మార్చేదిగా ఉందా? నీ కుటుంబాన్ని కట్టేదిగా ఉందా? దేవుని యొక్క నామాన్ని మహిమపరిచేదిగా ఉందా? అనేక మందికి క్షేమకరంగా ఉందా లేదా? బైబిల్ గ్రంథంలో ఒక సహోదరి కనపడుతుంది. ఆమె యొక్క పరిస్థితి బయటకు వెళ్ళే పరిస్థితి కాదు. కానీ బయటికి వెళ్ళకపోయినా ఆమె దగ్గర ఉన్న డబ్బంతా కూడా అనేక మంది వైద్యుల దగ్గర ఏం చేస్తుందంటే ఖర్చు పెడుతుంది. ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళి ఎన్ని తిప్పలు పడినా సరే ఆ తిప్పలట ఆమెకున్న పరిస్థితిని మార్చలేకపోయాయి. ఈరోజు నీవు కూడా అనేక తిప్పలు పడుతున్నావు కదా. నువ్వు పడుతున్న తిప్పలు నిన్ను క్షేమకరంగా ఉంచలేకపోతున్నాయి కదా. ఇక్కడ ఈమె యొక్క పరిస్థితి ఇదే. ఈమె దగ్గర ఉన్న సొమ్మంతా కూడా ఖర్చు చేసింది, ఎన్నో తిప్పలు పడింది, కానీ ఈ తిప్పలు ఈమె క్షేమంగా నిలపలేకపోయాయి. నీవు కూడా తిప్పలు పడుతున్నావు కదా. నువ్వు పడుతున్న తిప్పలు నీకు క్షేమాన్ని ఇస్తున్నాయా? నువ్వు పడుతున్న తిప్పలు నీకు ఆదరణ ఇస్తున్నాయా? నువ్వు పడుతున్న తిప్పలు నిన్ను క్షేమకరమైన స్థితిలో నిలుపుతున్నాయా? దాన్ని బట్టి సంతోషంగా ఉండగలుగుతున్నావు? లేదు కదా. ఎందుకంటే నువ్వు దేవుని విడిచి ఎంత ప్రయాసపడినా ఆ ప్రయాస అంతా వ్యర్థం. చిల్లు సంచిలో వేసినట్లుంటుంది ఆ ధనము. దేవుని కలిగి ఉండు, ప్రతి రూపాయి కూడా నువ్వు నిల్వ ఉంచుకోగలుగుతావు. ఈమె పడిన తిప్పలంతా కూడా వ్యర్థమైపోయింది. ఓ సోదరుడు, ఆ సోదరి, ఈరోజు నీవు కూడా దేవుని కలిగి ప్రయాసపడి, ఇప్పటి వరకు ఆమె ఇంట్లో ఉంది, ఒక కంఫర్ట్ జోన్లో ఉంది. ఎలాంటి కంఫర్ట్ జోను? ఆ ఇంటిలో ఉంది. కానీ ఇప్పుడు ఒక విషయం అర్థం చేసుకుంది, నాకు కలిగిన డబ్బుల చేత ఎన్నో తిప్పలు పడ్డాయి కంఫర్ట్ జోన్లో ఉండి, కానీ స్వస్థత అనేది నాకు రాలేదు. కానీ ఇప్పుడు ఈ స్త్రీ ఏమని చేసిందంటే, ఈ ప్రాంతంలోకి యేసుక్రీస్తు ప్రభువారు వస్తున్నారు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళినా, ఆయన వస్త్రము ముట్టినా నా ప్రాణానికి నెమ్మది వస్తుంది అన్న ఆలోచన చేసింది. కానీ ఈమె బయటికి వెళ్ళే పరిస్థితి ఈమెకి లేదు. ఈమె కలిగిన అనారోగ్యం అటువంటిది. ఈమె బయటికి వెళితే రాళ్ళతో కొట్టి చంపుతారు ఈమె కలిగిన అనారోగ్యాన్ని పట్టి. మరి ఏం చేయాలి? ఇంటికాడ ఉన్న కొన్ని రోజులకి ఇదే అనారోగ్యంతో కృషించి చనిపోతాం. బయటికి వెళ్ళిన రాళ్ళ జబ్బల చేత కొట్టి చంపబడతాం. ఇంటి దగ్గర ఉన్నా చనిపోతాం, బయటికి వెళ్ళినా చనిపోతాం. ఆ చనిపోయేదేదో ఒకవేళ ఆ రాళ్ళ దెబ్బలు మనం దాటుకొని క్రీస్తు దగ్గరికి వెళితే, ఆయన వస్త్రము ముట్టితే మనకు స్వస్థత రావచ్చు, మరలా మనం క్షేమకరమైన స్థితిలో ఉండవచ్చు. ఇక్కడ ఉండి చచ్చే కన్నా బయటికి వెళ్ళి చావడం మేలు. బ్రతికుడ క్రీస్తే, ఒకవేళ బ్రతికితే దేవుని కొరకు బ్రతుకుదాం అనుకుంది. ధైర్యం చేసి ఒక ఆలోచన చేసింది. ఈమె చేసిన ఆలోచన ఏం చేస్తుందంటే, ఆమెకున్న ఆ కంఫర్ట్ జోన్లో నుంచి బయటకు నడిపించింది. ఆ కంఫర్ట్ జోన్లోంచి ఒక అడుగు స్టెప్ అనేది బయటకు వేసింది. స్టెప్ బయటకు వేసింది. ఎక్కడ కూడా ఈమె యొక్క నడక ఆగల. ఏ రాయి కూడా ఈమె యొక్క నడకను ఆపలేదు. ఏ మనిషి కూడా ఈమె యొక్క నడకను ఆపలేదు. ఏ ఆలోచన కూడా ఈమె యొక్క గమ్యస్థానం చేరకుండా ఆపలేదు. ఎక్కడికి వెళ్ళాలి అనుకుందో అక్కడికి వెళ్ళింది. ఎవరిని ముట్టాలనుకుందో వారిని ముట్టుకుంది. ఏది పొందుకోవాలనుకుందో అది పొందుకుంది. కారణం ఏంటో తెలుసా? ఈమె చేసిన ఆలోచన. ఈమె యొక్క ఆలోచన ఏం చేస్తుందంటే, ప్రభువుని వెనక నుంచి వస్త్రం ముట్టుకునేలా చేసింది. ముట్టుకున్న క్షణమయములో ఉన్న విశ్వాసం బట్టి దేవుల్లోని ప్రభావం ఈమెలోనికి వచ్చి స్వస్థత పొందుకుంది. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు. నీకున్న కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రా. కంఫర్ట్ జోన్ అంటే ఏమిటి? ఇప్పుడు వరకు నువ్వు ఒక బిద్ది గీసుకున్నావు ఉన్నా,
ఇదే నా కుటుంబము, ఇదే నా పరిస్థితి, ఇందులోనే తింటా, ఇందులోనే ఉంటా, ఇందులోనే ముందుకెళ్తాను. కుదరదు. ఉన్నతమైన శిఖరాలను సాధించాలంటే అందులోంచి బయటకు రావాలి. ఇంకా ఉన్నతమైన క్షేమాన్ని కావాలి అంటే అందులోంచి బయటకు రావాలి. బయటకు వచ్చినప్పుడు మాత్రమే నువ్వేం చేయగలుగుతావంటే ఒక ఉన్నతమైన స్థానాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. ఓ సోదరుడా, సోదరి, కాబట్టి దేవుడు నీతో నేను మాట్లాడుచున్న వాడిగా ఉన్నాడు. ఈ స్త్రీ తనకున్న కంఫర్ట్ జోన్లోంచి బయటకు వచ్చింది, వస్త్రం ముట్టుకుంది, ప్రభావం బయటకు వెళ్ళింది. వెంటనే ఈమె సాటిగా గొండు దొంగ పిల్లిలాగా వెళ్ళిపోతుంది. పిల్లి పాలు తాగిన తర్వాత ఎంత చక్కగా వెళ్ళిపోద్దో, నాకేమీ తెలియదు అనుకుంటే వెళ్ళిపోద్ది పిల్లి. అట్లాగే ఈమె కూడా వస్త్రాలు ముట్టింది, స్వస్థపడింది, చక్కగా పిల్లిలోగా వెళ్ళిపోతుందండి. వెంటనే క్రీస్తు ప్రభువారు ఆమెను చూడకుండానే ఎవరో నన్ను ముట్టుకున్నారు, నాలోంచి ప్రభావం బయటికి వెళ్ళింది అనగానే ఈ గండు పిల్లి కాస్త ఏమైందంటే ఆగిపోయిందండి. ఇప్పుడు గండు పిల్లికి భయం పోయి ధైర్యం వచ్చింది. దేవుని మాటను బట్టి ఇప్పుడు వరకు ఈ హీన బతికా, నాకున్న డబ్బుతో ఎన్నేక తిప్పలు పడ్డా, ఇప్పుడు డబ్బు లేదు, ఏమి లేదు, ఎట్లా కొట్ట దేవుని ద్వారా స్వస్థత పొందా. ఇంకా నేను ఎందుకు రహస్య జీవితం బ్రతకాలి, ఇంకా నేను ఎందుకు చాటు జీవితం బ్రతకాలి, నా దేవుని ద్వారా నేను స్వస్థత పొందా, అది అందరికీ తెలియజేయాలి అని ఆమె నిర్ణయం తీసుకుంది. ఎక్కడైతే స్వస్థత పొందిందో అక్కడ చాటుగా వెళ్ళే స్త్రీ, ఆ స్త్రీ ఆ 10 మంది మధ్య ధైర్యంగా నిలబడింది. ఇప్పటి వరకు చాటుగా బ్రతికిన జీవితము దేవుని చేత స్వస్థత పొందటం వలన ఈ చాటైన జీవితము బహిర్గతమైంది. ధైర్యంతో నిలబడింది. నా దేవుని వస్త్రం ముట్ట ఆయన ప్రభావం నాలోకి వచ్చింది, నాలోని అనారోగ్యము నాకు విడుదల ఇచ్చింది అని 10 మంది ముందు సాక్ష్యం చెప్తుంది. ఒక నిర్ణయము ఈమె యొక్క జీవితాన్ని మార్చివేసింది. ఒక నిర్ణయము ఈమెకున్న అనారోగ్యం నుంచి విడుదల కలిగించింది. ఒక నిర్ణయము ఎన్నో డబ్బులతో తిప్పలబడింది, కానీ దేవుని దగ్గరికి వెళ్తే స్వస్థత పొందుతానని ఒక నిర్ణయం చేస్తుందంటే డబ్బు లేకుండానే ఉచితంగా ఆమె స్వస్థత పొందుకున్నటువంటి స్త్రీగా కనపడుతుంది. ఈమె ద్వారా ఒక చిన్న మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. అనేక మంది సాక్ష్యాలు నన్ను చెప్పమంటారు, అయ్యా ఇట్లా పరిస్థితి, మీరు సాక్ష్యం చెప్పండి, నాకు కొంచెం సిగ్గు అంటారు. అయితే స్వస్థత పొందుకుంది నువ్వా నేనా? అనేక మంది అయ్యా నాకు ఇట్లా జరిగింది, నాకు చెప్పాలంటే సిగ్గు, నువ్వు చెప్పు అంటూ ఉంటారు. ఇక్కడ ఈ స్త్రీ దేవుడు స్వస్థత ఇచ్చింది, యేసుక్రీస్తు ప్రభువారు సాక్ష్యం స్వస్థత పొందుకుంది. ఈ స్త్రీ సాక్ష్యం చెప్పింది ఎవరు? వింటున్నా మీరు చెప్పండి. సాక్ష్యం చెప్పింది ఎవరు? స్వస్థత పొందుకున్నామా? స్వస్థతనిచ్చిన ఆయన? స్వస్థత పొందుకున్న ఈ సహోదరియే సాక్ష్యం చెప్పింది. సాక్ష్యం యొక్క ఉద్దేశం అది. నేను చెప్తే ఇంకో ప్రసంగం అయింది అంతే, అది సాక్ష్యంగా మార్చబడదు. అదే నువ్వు చెప్తే అనేక మందిలో మార్పు ప్రభావం అనేది కలిగిస్తుంది. ఆత్మీయ తల్లిగారి కళ్ళు పోయి కళ్ళు వచ్చిన విషయం ఎంతమంది మేము ఎన్ని చోట్ల చెప్పినా అది అందరిలో ప్రభావితం కలిగించదు. కానీ ఆ తల్లి తన నోటి మాట ద్వారా ఎక్కడైతే చెప్పిందో, చెప్పిన ప్రతి చోట విన్న ప్రతి ఒక్క మనిషిలో ఒక ఉజ్జీవపు ఆత్మ అనేది రగిలింది. కాబట్టి అనేక చోట్ల సంఘాలనే కట్టబడ్డాయి. మరి అదే సాక్ష్యం మేము చెప్తున్నాం కదా, మరి ఎందుకు ఇంకా అనేక మందిలో ఉజ్జీవం రగించడంలా? కానీ అదే సాక్ష్యము ఆ ఆత్మీయ తల్లిగారు చెప్పారు. ఆ తల్లిగారు చెప్పిన సాక్ష్యం ఏం చేస్తుందంటే అనేక మందిలో ఉజ్జీవపు ఆత్మ, మండించే ఆత్మ వారిలో రగిలించింది. ఏ వ్యక్తి పొందుకున్నాడో, స్వస్థత పొందుకున్నాడు, ఏ వ్యక్తి మేలు పొందుకున్నాడో ఆ వ్యక్తి సాక్ష్యం చెప్పటం వలన అతను చెప్పే సాక్ష్యం అనేక మంది అవిశ్వాసులోకి ఏం తీసుకొస్తుందంటే విశ్వాసం అని తీసుకొస్తుంది. ఈరోజు ఆమె ఒక్కటిగా ప్రారంభమైన ఆ తల్లి ఈరోజు అనేక గ్రామాల్లో దేవుని కొరకు సాక్ష్యము చేత నిలవబడిన స్త్రీగా ఉంది. అనేక చోట్ల సంఘాలు స్థాపించినటువంటి గొప్ప దైవజనరాలుగా దేవుడు వాడుకున్న వాడిగా ఉన్నాడు ఈరోజు. అందుకే నేను చెప్తున్నాను, ఎవరు పొందిన మేలు వారు దేవుని యొక్క మందిరములో సాక్ష్యం చెప్పటం వలన వారు చెప్పే నోటి నుంచి వచ్చే ఆ యొక్క నిజాయితీతో కూడిన మాట అనేక ఆరిపోతున్న ఆత్మలను రగిలించేదిగా ఉంటుంది, వెలిగించేదిగా ఉంటుంది, దేవుల్లో కట్టేదిగా ఉంటుంది. ఇక్కడ ఈ స్త్రీ ఒక నిర్ణయం తీసుకుంది, ఒక ఆలోచన తీసుకుంది. ఏమిటి మీ యొక్క ఆలోచన తెలుసా? నేను నా ఇంటి నుంచి నేను బయటికి వెళతా, ఎక్కడ ఉన్నా చనిపోతా, బయటికి వెళ్ళినా చనిపోతా. కానీ ఒకవేళ దేవుని యొక్క వస్త్రం ముట్టుకుంటే నేను స్వస్థత పడతారు కదా,
అని ఒక నిర్ణయం తీసుకుని, ఒక ఆలోచన తీసుకుని బయటికి వెళ్ళింది ధైర్యంగా. ఎప్పుడైతే ఈ ఆలోచన దేవుని చిత్తానుసారంగా తీసుకుందో ఆమె నడకను ఎవ్వరూ ఆపలేకపోయారు. తర్వాత ఈ లోకా సువార్తలో మనందరికీ చాలా ఇష్టపాత్రుడు ఉన్నాడు, ఆయన పేరు జక్కయ్య గారు. ఈయన కూడా ఒక ఆలోచన తీసుకున్నాడు. ఏమిటా ఆలోచన? దేవుని యొక్క సన్నిధానంలోకి వెళ్ళాలి, దేవుని చూడాలి అనుకున్నాడు. చూసిన తర్వాత క్రీస్తు ప్రభువారు అన్నారు, ఓ జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి వచ్చింది అనగానే జక్కయ్య త్వరగా దిగాడు, ఇంటికి వచ్చేసాడు. క్రీస్తుని చేర్చుకున్నాడు. క్రీస్తుని ఎప్పుడైతే ఇంటిలోకి చేర్చుకున్నాడో ఇతడు ఇంటిలో మాత్రమే కాదు తన యొక్క హృదయంలో చేర్చుకున్నాడు. హృదయంలో చేర్చుకున్న తర్వాత ఇతనిలో ఒక ఆలోచన వచ్చింది. ఏమిటా ఆలోచన? అయ్యా, నేను అన్యాయంగా సంపాదించిన దాంట్లో సగము దోచుకున్న వారికి 4 రెట్లు ఇస్తా, ఉన్న దాంట్లో సగము పేదలకు ఇచ్చేస్తా. చూసారా ఎంత మాట, ఎంతటి నిర్ణయమో. ఇట్లాగే ఒక సోదరుడు దేవుణ్ణి నమ్ముకున్నవాడిగా ఉన్నాడు. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత భక్తులు బాగా ఎదుగుచున్నవారుగా ఉన్నారు. ఇలాంటి ప్రసంగాల గురించి ఉన్న తర్వాత పాత జీవితం మనము ఎక్కడైతే ఆపామో అక్కడ ఆగిపోవాలి, కొత్త జీవితంలోకి మనం రావాలి అంటే కొత్త జీవితంలోకి వచ్చాడు. కొత్త జీవితంలోకి వచ్చిన తర్వాత పాత జీవితంలోని కొన్ని పనులు ఉన్నాయి. అయ్యా, కొంత డబ్బు ఉంది, ఆ డబ్బు నేను ఎక్కడో పెట్టాను, అది అన్యాయంగా సంపాదించిన డబ్బు. ఇప్పుడు ఆ డబ్బు సంగతి ఏం చేయమంటారు ఆ డబ్బుని అని ఆ సహోదరుడు అడిగినప్పుడు ఏం చేయమంటావు అని నాకు అనిపించింది. చాలా డబ్బు చెప్పాడు. ఆ డబ్బు మీకు చెప్తే ఆ డబ్బు మాకు కూడా ఉంటే బాగుండు అనుకుంటారు. హల్లెలూయా. ఏంటబ్బా ఈ డబ్బు అంటున్నాడు, మరి దేవుని నమ్ముకున్నాడు, ఇది అన్యాయంగా సంపాదించాను అంటున్నాడు. నాకు అప్పుడు వెంటనే జక్కయ్య గుర్తుకొచ్చాడు. నేను ఏం చేయమని నేను చెప్పలేను మీకు, కానీ బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత తన దగ్గర ఉన్న ధనము ఎలాంటిదో అతను గుర్తించిన తర్వాత ఆ ధనాన్ని ఏం చేశాడన్న విషయము మీరు తెలుసుకోవాలని జక్కయ్య గురించి చెప్పా. తర్వాత డబ్బు ఆయన ఏం చేశాడో ఏమిటో కానీ నేను చెప్పిన విషయం ఏంటంటే ఆ ధనము జక్కయ్య ఇలాగూ తన దగ్గర దాచుకోకుండా ఇచ్చివేశాడు. మరి నీకు కూడా చేతనైనంత వరకు ఎవరి దగ్గర అయితే దోచుకున్న వారికి ఇవ్వడం సంభవమేమో అని నేను ఒక సందర్భంలో అన్నా. ఏం చేశాడు నాకు తెలియదు, కానీ దేవుని యొక్క చిత్తం ఇలాగుంది. కొంతమంది మనుషులు ఇలాంటి పద్ధతులే అవలంబిస్తున్నారు. గడిచిన కాలంలో ఒక చెడ్డది వారు ప్రారంభించారు, దేవుని నమ్ముకున్నారు. దేవుని నమ్ముకున్న తర్వాత మరలా ఏం చేయాలి, ఆ చెడ్డది అట్లాగే బాకీగా ఉండిపోయింది, దాన్ని కొనసాగించాలా వద్దా అంటే వద్దు, ఇది జక్కయ్య యొక్క స్థితి అని ఒక సందర్భంలో ఒక వ్యక్తి చెప్తే ఆ వ్యక్తి మాడు చెక్క మొహం పెట్టుకొని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ జక్కయ్య ఏం చేశాడంటే ఒక ఆలోచన చేశాడు. ఏమిటంటే ఈ ఆలోచన, నా దగ్గర ఉన్న ధనము ఇది దేవుని చిత్తానుసారమైంది కాదు, ఇది మనుషుల యొక్క కష్టార్జితాన్ని దోచుకున్నది, మనుషుల దగ్గర నేను అన్యాయంగా నేను దోచుకున్నది, అది సొమ్మైనా శక్తి అయినా ఏదైనా ఒక ప్రేమ అయినా ఒక మాట అయినా ఉంటుంది, మనుషుల దగ్గర అన్యాయంగా దోచుకున్నది. కాబట్టి ఇది నాకు వద్దు, ఇది నాకు ప్రయోజనం కాదు, దీనివల్లే కదా నేను నమ్మలేకపోయాను, దీనివల్లే కదా అశాంతితో ఉండిపోయాను. ఇంత డబ్బు ఉన్నా సరే నేను మేడు చెట్టు ఎక్కవలసిన అవసరం ఎందుకు వచ్చింది, ఇంత డబ్బు ములుగుచున్నా నేను ఎందుకు అనేక మంది చేత చివాట్లు తింటూ ఒక దొంగలాగా క్రీస్తులో చూడవలసిన అవసరం ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఈ డబ్బు వల్ల నాకు ప్రయోజనం లేదు, నేను కనుగొన్న దేవుని వల్లే నాకు నెమ్మది వచ్చింది, నా ఇంట్లో చేర్చుకున్న క్రీస్తు వల్లే నాకు నెమ్మది వచ్చింది, దీనే నా రక్షకుడు, నా ఇంటికి రక్షణ రావాలి అంటే నా ఇంటిలో దేవునికి వ్యతిరేకమైనవి దూరం వెళ్ళాలి అన్నాడు. అందుకే దేవుడు అన్నాడు తెలుసా, ఎప్పుడైతే జక్కయ్య ఈ మాట అన్నాడు అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎంతటి గొప్ప రక్షణ ఇంటి పొందుకున్నాడు. అంతటి రక్షణ ఇంటికి వచ్చిందా, వ్యక్తికి వచ్చిందా? నేడే రక్షణ ఆనందమందుడి, యేసు ప్రేమను కనులారా చూడండి, నేడే రక్షణ ఆనందమందుడి, యేసు ప్రేమను కనులారా చూడండి. హల్లెలూయా, 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 హల్లెలూయా,
అన్నో స్తోత్రగానముతో ప్రభు యేసును చేరండి. అన్నో స్తోత్రగానముతో ప్రభు యేసును చేరండి. సమయము లేదండి, సాకులు మానండి. సమయము లేదండి, సాకులు మానండి. చక్కని దేవుని ప్రక్కకు చేరండి. చక్కని దేవుని ప్రక్కకు చేరండి. హల్లెలూయా 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 అన్నో స్తోత్రగానముతో ప్రభు యేసును చేరండి. ఈ రక్షణ తనకు మాత్రమే రాలేదండి, తన ఇంటికి వచ్చినది. ఈరోజు నువ్వు తీసుకునే నిర్ణయము దేవుని ద్వారా రక్షణ పొందుకుంటావు. ఆ రక్షణ నీకు మాత్రమే కాదు, అది నీ ఇంటికి కూడా కలుగునుగాక. ఇది ఒక నిర్ణయము. ఒక నిర్ణయము మన జీవితాన్ని మార్చివేస్తుందంటే ఇదే. సిరియనుల దండుపేటలో కొంతమంది మనుషులు కుష్ఠరోగులు వెళ్ళారు. ఈ దండుపేటలోకి కుష్ఠరోగులు వెళ్ళక క్రితము జరిగిన విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. వీరు కుష్ఠరోగులు కాబట్టి ఊరికి వెలుపల ఉండవలసి వచ్చింది. ఇప్పుడు కరోనా రోగులు ఉన్నారు, కరోనా బారిన వారు ఉన్నారు. వారికి ఊరికి వెలుపులుగా, నగరానికి వెలుపులుగా తీసుకువెళుతున్నారు. కారణం ఏమిటో తెలుసా? వారికి కలిగిన వైరస్ని బట్టి. అట్లాగే కుష్ఠరోగులు కూడా ఉన్నారు. కుష్ఠరోగులు ఊరికి వెలుపల జీవనము కొనసాగిస్తున్న వారుగా ఉన్నారు. ఎందుకు అంటే వీరి కుష్ఠరోగం వారికి అంటకూడదని. ప్రతిరోజు ఊరిలోంచి అనేక మంది వచ్చి వీరి యొక్క ఆకలి తీరుస్తున్నారు. కానీ ఈ కొన్ని రోజులుగా ఊరిలోంచి వీరికి ఆహారం పెట్టేవారు ఒక్కరు రావడం వల్ల కారణము ఊరిలో అంతటి భయంకరమైన కరువు విలయ తాండవం చేయుచున్నది. ఏమిటా భయంకరం? ఎంతటి భయంకరమైన కరువు అంటే ఒక్క పావురం రెట్ట 5 రూపాయలకి అమ్ముడుపోతుంది. మీరు ఎప్పుడైనా పావురం రెట్ట చూసారా? మాకు ఏం తెలుసండి, కోడి రెట్లు కాకి రెట్లు తెలుసు కదా అంట. అవి కూడా అట్టాగా ఉంటాయి ఇంచుమించు. అయితే పావురం రెట్ట 5 రూపాయలకి ఎందుకు అమ్ముడుపడుతుంది అంటే ఇక్కడ ఈ పావురము అనేక పంట పొలాల్లోకి వెళుతుంది. అలా పంట పొలాలకు వెళ్ళినప్పుడు ఈ పావురము తన నోటిలో అనేక గింజలు తింటాయి, జొన్న గింజలు తింటాయి. ఈ జొన్న గింజలు కొన్ని తింటాయి, కొన్ని అరుగుతాయి, కొన్ని అరగక ఇక రెట్ట రూపంలో బయటకు వస్తాయి. ఇప్పుడు పావురం రెట్ట 5 రూపాయలు కొని ఆ రెట్టను చాలా భద్రంగా కడిగిన వారు ఏం చేస్తారంటే దాన్ని ఒక కుండలో నానబెట్టుకుని అదే ఒక పప్పుగా చేసుకుని పాదల్లా తింటారు. ఒక పావురం రెట్ట 5 రూపాయలు కొనుక్కొని కడుపు నింపుకున్న రోజులు అంతటి కరువు. మరి వారే అంతటి కరువులో ఉంటే ఊరు బయట ఉన్న ఈ కుష్ఠ రోగులకి ఎవరు ఆహారం పెడతారు? వారు అనుకున్నారు ఊరి లోపలికి వెళ్ళి అడుక్కుందాం. కానీ ఊరి లోపలికి వెళితే రాళ్ళు పెట్టి కొట్టి చంపేస్తారు. అక్కడ ఉన్న నియమం ఇది. కుష్ఠరోగులు ఊరి లోపలికి రాకూడదు, ఊరి లోపలికి వెళితే సావు. మరి ఎట్లా బతకాలి? అయితే శత్రువుల యొక్క సైన్యంలోకి వెళదాం. అక్కడికి వెళ్ళినా చచ్చిపోతాంగా, సత్తే చచ్చాం. ఒకవేళ ఆ వాళ్ళు కనుక ప్రేమతో చేర్చుకుంటే మనకి ఏదైనా కొంచెం 2 మెతుకులన్నా పెడతారు, తిని చద్దామని బయలుదేరి వెళ్ళారు. సిరియన్ల దండుపేటలోకి 4 కుష్ఠరోగులు ధైర్యం చేశారు, ఒక ఆలోచన చేశారు, ఒక నిర్ణయం తీసుకున్నారు. వెంటనే శత్రుదేశపు సిరియన్ దండుపేటలోకి ఆ రోజు వెళ్ళి ప్రవేశించారు. చూస్తే ఆశ్చర్యం, ఆ సిరియన్ల దండుపేటలో ఒక్క సైనికుడు లేడు, ఒక్క రాజు లేరు. వీడు వెళ్ళేసరికి దేవుడు ఏమి చేశాడంటే వారి మధ్య ఒక అలజడి కలిగించాడు, వారిలో వారి మధ్య వైరం సృష్టించాడు, వారిలో వారిని పొడుచుకునేలా చేశాడు. వారికి వచ్చిన భయం బట్టి వారు ఆ ప్రాంతం నుంచి పారిపోయారు. ఎలాగో పారిపోయారంటే ఒట్టి చేతులతో పారిపోయారు. ఆ యొక్క గుడారాల్లో, ఆ యొక్క దండులో తినే ఆహార పదార్థాలు చాలా ఉన్నాయి, చాలా సొమ్ము ఉంది, చాలా బంగారం ఉంది. ఈ కుష్ఠ రోగులు 4 వెళ్ళి చూచారు, దాచుకున్న మటుకు దాచుకున్నారు. వెంటనే ఇది మన దగ్గరే ఉండకూడదు, అనేక రోజులు మనల్ని పోషించారు మన ప్రాంతవాసులు, ఈ శుభ సమాచారం మన రాజుకు తెలియజేయాలి. ఎలా? రాజ్యంలోకి వెళ్తే మనల్ని చంపేస్తారు, చస్తే చచ్చారు, చివరి రాయి పడేంత వరకు మన నోట్లోని మాట ఆ రాజుకు చేరాలి. ఎందుకంటే వారు కరువులో ఉన్నారు అని మరలా ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. రాజ్యంలో ప్రవేశిస్తే చంపేస్తారని తెలుసు, అయినా సరే మరలా గొప్ప నిర్ణయం ఆలోచన చేసి రాజ్యంలోకి ప్రవేశించారు. ఒక్క రాయి వీరికి వ్యతిరేకంగా రాలేదంటండి, ఒక్క మనిషి వీరికి వ్యతిరేకంగా నిలబడలేదంటండి. ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నారు అక్కడికి వెళ్ళారు, ఏమి చెప్పాలనుకున్నారు అది చెప్పారు. ఏమి చెప్పాలనుకున్నారంటే శుభవార్తను రాజుకు చెప్పాలనుకున్నారు.
ఒక గొప్ప నిర్ణయం తీశారు, ఒక గొప్ప ఆలోచన చేసి ముందుకు వెళ్ళారు. ఈరోజు నువ్వు కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుని ముందుకు వెళితే ఏ శుభవార్త ఎవరికి చెప్పాలి అనుకుంటావో వారికి చెప్పేంత వరకు దేవుడిని యొక్క నడకను ఎక్కడా ఆపడు. హల్లెలూయా. వారు అలాగే వెళ్ళారు, అలాగే రాజుకు చెప్పారు. భయంకరమైన కరువు వారి దేశానికి తప్పించిన వారుగా ఉన్నారు. అనేక రోజులు ఈ సిరియాల దొండిపేటలో శత్రువు తీసుకొచ్చిన ఆహార పదార్థాల చేత ఈ రాజ్యం అనేది పోషించబడింది. దేవుడు ఎంతటి కనికరమ కలిగిన దేవుడు అంటే నీ శత్రువుల చేత దేవుడు నిన్ను పోషించే దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే దైవజనుడని ఏలియా కనపడుచున్నాడు. దేవుని నిర్ణయం చొప్పున అతను ముందుకు వెళుతున్నప్పుడు శ్రద్ధగా ఆలకించండి. ఇదే కాకి నోవాహు కాలంలో బయటికి వెళ్ళి చూసిరామంటే వెళ్ళి నేల మీద ఉన్న కళేబారాలు మాంసం ముక్కలు తింటూ ఉంది. కానీ అదే కాకి ఏలియా కాలానికి వచ్చేసరికి ఏం చేస్తుందంటే ఆ దైవజనుడిని ఏలియా యొక్క కడుపును నింపడానికి తన కడుపును కట్టుకొని తన నోటిని కట్టుకొని అదే మాంసం ముక్కను దైవజనుడికి అందించి దైవజను పోషించింది. హల్లెలూయా. ఎందుకంటే శత్రువుల చేత దేవుడు పోషించే దేవుడు అంటే ఈ కాకి ద్వారానే. కాకి దేవుడు మారు మనసు కలిగించి ఏ విధంగా కాకి ద్వారానే దైవజనుడిని పోషించిందో అట్లాగే నీకు వ్యతిరేకమైన వారికి మారు మనసు కలిగించి వారి ద్వారా దేవుడిని పోషించునుగాక. ఇది ఒక ఆలోచన. ఒక ఆలోచన ఏం చేస్తుందంటే మన యొక్క జీవితాన్ని ప్రభావితం చేస్తుంది, మన యొక్క బతుకును మార్చివేస్తుంది. ఒక నిర్ణయము. ఇక్కడ ఎస్తేరు రాణి కనపడుచు ఉన్నది. ఈమె కూడా రాజ్యంలో రాణిగా ఉంది. కానీ వారి బాబా గారు చెప్తున్నారు, అమ్మా మన జనాంగం మీదకి వ్యతిరేకంగా ఒక గొప్ప తీర్పు వచ్చింది. మన జనాంగానికి వ్యతిరేకంగా రాజు యొక్క శాసనం వచ్చింది. ఆ శాసనం తప్పించాలంటే నువ్వు వెళ్ళి రాజుతో మాట్లాడాలి. బాబాయ్ గారు రాజు పిలవకుండా రాజు దగ్గరికి వెళితే చిరచ్ఛేదనం. బాబాయ్ గారు ఇది నా వల్ల కాదు, పో, నీ వల్ల కాకపోతే దేవుడు ఇంకో దిక్కు నుంచి నాకు సహాయం పంపిస్తాడు, నీవేనా అని వెళ్ళినప్పుడు ఈమె రోషం కలిగి తన జనాంగ నిమిత్తం 3 రోజుల పాటు ఉపవాసం. ఎట్లాగే ఒకసారి సంఘంలో ఒక విపత్తు వచ్చింది. ఒక సహోదరికి ఏదో బలహీనత ఉంది అంటే మామూలు కూడా ఉపవాసం ఉండమన్నారు. వాళ్ళ ఊరినే చూసాగా చెప్పారు. కానీ మేము అప్పుడే మా నాన్నగారు చనిపోయిన తర్వాత భక్తిలో కొంచెం ఎదుగుతున్నాం కాబట్టి సంఘపక్షంగా నేను ఎందుకు ఉపవాసం ఉండకూడదు అని ఆ సంఘంలో ఒక కుటుంబంలో ఒక వ్యక్తి గురించి ఉపవాసం ఉన్న క్షేమం నిమిత్తం ఆ 3 రోజుల పాటు ఉపవాసం ఉందనుకున్నాను. ఒక 2 రోజులు ఉండగలిగాను. ఈ సహోదరి ఎంతో బాధపడింది, ఇట్లా పరిస్థితి ఎలాగుంది బాగోలేదని. బాధపడిన తర్వాత సరే వారి యొక్క క్షేమం నిమిత్తం దైవజనుడిగా నేను కూడా ఉండాలని 2 రోజుల పాటు ఉపవాసం ఉన్నా. అప్పుడు ఎట్లాగో కొంచెం ఉపవాసాలు జరుగుతున్నాయి, ఇంకొంచెం దీక్షతో ఉపవాసం ఉన్నా. అయితే దేవుడు ఆశ్చర్యకరంగా ఆమెకు స్వస్థత ఇచ్చాడు. కానీ ఈ సంఘంలోని ఆ సహోదరి మా బిడ్డకి ఇలాంటి స్వస్థత కలిగిందని నాకు చెప్పలా. నేను ఇంకా ఆ బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నవాడిగా ఉన్నాను, ఇంకొంచెం దీక్షతో ఉపవాసం చేస్తున్నవాడిగా ఉన్నాను. ఎందుకు ఒకరోజు బండి వేసుకుని బజారుకి అలాగ వెళుతున్నప్పుడు ఆమె బిందు పట్టుకుని రోడ్డు మీద నడుస్తుంది. ఆ సహోదరి ఏ సహోదరి గురించి అయితే ఉపవాసం చేశానో ఆ సహోదరి బిందు పట్టుకుని రోడ్డుకి నడుస్తుంది. నాకు ఏమో కోపం వచ్చింది వాళ్ళ ఏమని చూసి. ఎంతగా మేము కఠోదీక్షగా అమ్మో దేవుడా అనుకుంటే మేము ఉపవాసం చేస్తుంటే ఒక మాట అన్నా కూడా చెప్పలేదే అనిపించింది. కానీ నేను చెప్పే విషయం ఏంటంటే ఇది ఒక దైవజనుడు మీ కొరకు ఏదైనా ఒక ప్రార్థన చేయించినప్పుడు అది మేలు కలిగినప్పుడు ఆ మేలు ఆ దైవజనుడిని తెలియజేస్తే దేవుని బట్టి ఎంతగానో సంతోషపడుతూ ఉంటాడు. అయితే ఈ స్త్రీ కనపడుతుంది. ఈ స్త్రీ ఏం చేసింది అంటే తన యొక్క జనాంగం పక్షంగా తన యొక్క తోటి వారితో కలిపి ఉపవాసం ఉంది. ఉపవాసం ఉండి ఒక నిర్ణయం తీసుకుంది. రాజు ఆజ్ఞ లేకుండా రాజు దగ్గరికి వెళ్ళకూడదు. ఒకవేళ రాజు తన యొక్క కంఠాన్ని నరికినా సరే నేను చెప్పాలనుకున్న నిర్ణయాన్ని చెప్పి చచ్చిపోదాం అనుకొని రాజు ఆజ్ఞకు వ్యతిరేకంగా రాజు దగ్గరికి వెళ్ళిందండి. ఒక నిర్ణయం తీసుకుని ఆశ్చర్యకరంగా రాజు దగ్గరికి వెళ్ళేపాటికి అక్కడ ఉన్న చట్టాలు మార్చిపోయిపోయి రాజు ఆ చట్టాలు మర్చిపోయారు. అక్కడ ఉన్న సేవకులు ఆ చట్టాలు మర్చిపోయారు. ఏ ఉద్దేశం చొప్పున అయితే రాజు దగ్గరికి వెళ్ళిందో అదే ఉద్దేశంతో రాజుతో మాట్లాడగలిగింది. రాజు ఈ యొక్క సోదరి యొక్క ఉద్దేశాల ప్రకారము తన జనాంగం మీదకి యోధా జనాంగం మీదకి రాబో గొప్ప తీర్పును చట్టాన్ని మార్చి వారికి క్షేమకరంగా మార్చిన వాడిగా ఉన్నాడు. ఈరోజు ఎస్తేరు రాణిలాగా నువ్వు కూడా దైవభక్తి కలిగి ఒక నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళు.
నీకు వ్యతిరేకంగా ఏ చట్టం తయారు చేయబడిందో ఆ చట్టం మరుగు చేయబడుతుంది. ఆ చట్టం అమలుపరిచేవారు ఏం చేస్తారంటే ఆ చట్టాన్నే మర్చిపోతారు. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి దేవుని మీద నమ్మకం ఉంచి ఒక నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళు. నీవు ఎక్కడ ఆగిపోకోకుండా సాగిపోయి కృపను దేవుడు నీకు దయచేస్తాడు. ఒక నిర్ణయము మన యొక్క జీవితాన్ని మార్చివేస్తుంది. మరి ఆ నిర్ణయంలో ఉంటావా? చివరగా ఇక్కడ చూడముచ్చటైన ఇద్దరు అత్తాకోళ్ళు కనపడుతున్నారు. ఈమెమో భర్తను ప్రేరేపించి ఏమండి ఈ మెట్టింట్లో ఉంటే మనకేం కలిసి అట్లా ఇక్కడంతా కరువు వచ్చింది కాబట్టి మా పుట్టింటికి వెళ్దామండి అని పుట్టింటికి తీసుకెళ్ళిపోయింది భర్తని. పుట్టింటికి తీసుకెళ్తే ఏమైందంటే భర్తకి మెట్టి నుంచి వచ్చిన ఆస్తి పోయింది. ఇప్పుడు పుట్టింటికి వెళ్ళేపాటికి ఈ యొక్క సహోదరి యొక్క భర్తను కోల్పోయింది, బిడ్డలను కోల్పోయింది. ఇప్పుడు ఇద్దరు కోడళ్ళ చేత బిక్కుబిక్కుమంటూ బతుకుచూ ఉన్నప్పుడు అప్పుడు ఈ సహోదరి దేవుడు జ్ఞాపకం వచ్చాడు. దేవుడు జ్ఞాపకం వచ్చామా, మీరు మీ బ్రతకండి, నేను మా మెట్టింటికి వెళ్ళిపోతున్నా. వాస్తవంగా భర్త చనిపోతే అందరూ పుట్టింటికి వెళ్తారు. ఈమె పుట్టింటి నుంచి మరలా ఎక్కడికి వస్తుందంటే మెట్టింటికి వెళ్తుంది. అప్పుడు అంటుంది ఈమె అత్తగారు, నేను మీతో పాటు వస్తాను. అదేమిటమ్మా, నేనంటే ముసలిదాన్ని అయిపోయాం కాబట్టి నా బతికి ఎట్టకొట్ట అక్కడ తెల్లార్చుకుంటా, మీరు మట్టికి మంచి పెళ్లి చేసుకుని మంచి జీవితం ప్రారంభించి అట్లా గారు మీరు ఆ మాట అనదు. మీరు ఎక్కడ ఉంటారో నేను అక్కడ ఉంటా, మీ దేవుడే మా దేవుడు, మీ జనమే మా జనాంగము, మీ రాజ్యమే మా రాజ్యము అని ఈ సోదరి ఏం చేస్తుందంటే నయోమిని వెంబడించింది. ఈ రూతు ఎప్పుడైతే ఈ రూతు నయోమిని వెంబడించాలని నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయం చొప్పునే తన యొక్క ఆలోచన మార్చుకుంది, తన యొక్క మాటలు మార్చుకుంది, తన యొక్క పద్ధతులు మార్చుకుంది. ఇక్కడికి వచ్చింది. బోయాజు దగ్గర ఏ పొలమును దాటిపోకోకుండా, ఏ పొలములో పరిగి ఏరుకోకుండా, బోయాజు పొలములోనే పొలము దాటిపోకోకుండా పరిగి ఏరుకుంటూ వలన బోయాజు అంటున్నాడు, అమ్మా నీ మునుపటి ప్రవర్తన కంటే ఇప్పటి ప్రవర్తన మరింత అధికంగా ఉంది అని చెప్పి బోయాజు ద్వారా దేవుడు రూతు యొక్క కుటుంబాన్ని స్థిరపరిచిన వాడుగా ఉన్నాడు. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు. ఈ రూతు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి తన యొక్క జీవితం స్థిరపరచబడింది. ఈమె యొక్క వంశావళి నుంచే లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు బయటకు వచ్చిన వారుగా ఉన్నారు. ఈరోజు నీ యొక్క నిర్ణయము నీ యొక్క జీవితాన్ని మార్చేదిగా ఉండాలి. 3 రోజుల ఉపవాస కూడికలు జరుగుతున్నాయి. నాన్నగారు ఉన్న సమయంలో ఒక సోదరుడు తన యొక్క జీవితంలో ముందుకు వెళ్ళాలనుకుంటున్నాడు. ఇప్పుడు చేస్తున్న పని క్షేమకరంగా కనపట్టల్లా, లాభంగా ఉండటంలా, ఏ రోజుకి ఆ రోజు తన యొక్క పొట్టతీయ కూడి కోసం తిప్పలబడాల్సి వస్తుంది. స్థిరపడాలి. 2 ఆడబిడ్డలు వచ్చారు. ఏమిటి అని నిర్ణయం తీసుకుని 3 రోజులు దేవుని యొక్క మందిరంలో ఉపవాసం ఉండి దేవుని యొక్క చిత్తం ఏమిటో తెలుసుకుని ముందుకు వెళ్ళాలనుకున్నాడు. నాన్నగారికి చెప్పారంట, అయ్యగారు ఏం చేయాలో అర్థం కావటం లేదు, ఏదైనా చేయాలి, మీరు ఒక నిర్ణయం చెప్పండి అయ్యగారు ఈ ఉపవాస కూడికలు అయిపోయిన తర్వాత అని 3 రోజులు ప్రారంభం ముందు నాన్నగారు చెప్పాడు. ఇతడు కూడా 3 రోజులు ఉపవాసాల్లో పాల్గొన్న తర్వాత 3 రోజులు భక్తితో ఉన్నాడు. ఆ 4వ రోజు ఆ యొక్క ఆహారం అన్నీ కూడా చెల్లింపులు అయిపోయిన తర్వాత నాన్నగారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుని ఇంటికి వెళ్దాం అనుకున్నాడు. మరి నాన్నగారి నిర్ణయం కోసం ఇంకా ఎదురు చూస్తున్నాడు అనుకుంటా. నాన్నగారు కూడా ఇంకా చాలా వరకు చెప్పలా. ప్రార్థన చేసిన తర్వాత, అయ్యా నువ్వు ఒక ఆటో కొనుక్కో అన్నాడు నాన్నగారు. ఆశ్చర్యం అనిపించింది. వాస్తవంగా ఈయనకి టీవీఎస్ కూడా సరిగా నడపడం చేత కాదు. నాకు టీవీఎస్ఏ నడపడం చేత కాదు కదా, ఆటో ఎలా కొనుక్కుంటాను అన్న ఆలోచన రావచ్చు. కానీ దైవజనుడు చెప్పాడు కదా అని ఆటో కొనుక్కుందాం అనుకున్నాడు. ఆటో కొనుక్కుందాం అనుకుంటే ఇంటికి వెళ్ళి డబ్బులని లెక్క పెడితే నిలవ సొమ్ము దాదాపు 10,000 రూపాయలు ఉన్నాయంట. 10,000 రూపాయలకి ఏమొస్తాయి? అందుకే ప్రార్థన చేసుకుని దైవం చిత్తానుసారంగా ఫోన్ చేయడం ప్రారంభించాడు స్నేహితులకి. ఇలా నేను ముందుకు వెళదాం అనుకుంటున్నాను, మీ దగ్గర ఏమైనా ధన సహాయం ఉంటే అందించగలుగుతారా, నేను మీ తర్వాత మీ యొక్క రుణం నేను తీరుస్తానంటే ఏ స్నేహితుడు కూడా ఇతనికి సహాయం చేయడానికి ముందుకు రాలేదు. ఎందుకంటే వారి యొక్క ఆర్థిక పరిస్థితి కూడా అలాగే ఉంది. వీరికి సహాయం చేయలేనటువంటి ఆ దీనస్థితి ఆర్థిక పరిస్థితి. అప్పుడు ఏం జరిగింది? భార్య గమనించి భర్త దగ్గరికి వచ్చి ఏమండి అని చెప్పి తన మెడలో ఉన్న ఆ యొక్క బంగారపు ఆ తాళిబొట్టును తీసి తాకట్టు పెట్టండి అని చెప్పింది. ఆశ్చర్యపోయాడు. అదేమిటి, ఇది మీ అమ్మగారు నేను ఎంతో ప్రేమించి నీకు చేయించింది కదా,
మరి తాకట్టు పెడితే అది వస్తుందో రాదో అంటే ఏం పర్వాలేదండి, మనం క్షేమంగా సంతోషంగా ఉండాలనే కదా ఇది ఇచ్చింది, ఇది మన క్షేమ నిమిత్తం ఉపయోగించుకొని మా తల్లిదండ్రులకు నేను చెప్పుకుంటాను, మీరు వెళ్ళి తాకట్టు పెట్టండి అని భార్య ఈమె నమ్మిందండి. ఇతను నమ్మి చాలా సంతోషపడ్డాడు. ఎందుకంటే ఈరోజు పుట్టింటోళ్ళు తీసుకొచ్చింది పెట్టాలంటే అమ్మో మా పుట్టింటి సొమ్ము, అమ్మో నువ్వు యాగం చేస్తావు, పుట్టింటోళ్ళే కూడా వెనకాడుతూ ఉంటా. కానీ మేమేం చేస్తుందంటే వారిని కూడా కనిపించేసింది. ఇప్పుడు తల్లిని అడగలేదండి, తల్లి బిడ్డ యొక్క అవసరత గుర్తించింది. ఈ తల్లికి 3 బిడ్డలు, వీడికి సహాయం చేశాడని తెలిస్తే వెంటనే మిగతా ఇతర బిడ్డలు వచ్చేస్తారు. వాడికి సహాయం చేస్తే మరి నాకెందుకు సహాయం చేయి, మిగతాది నాకు కూడా పెట్టు అంటారు. కానీ ఈ బిడ్డను నమ్మింది. ఈ బిడ్డ కూడా నమ్మి తల్లి ఏం చేస్తుందంటే తన దగ్గర ఉన్న బంగారం తీసుకొచ్చి, నాన్న ఇదిగో నా దగ్గర కూడా కొంత బంగారం ఉంది, దీన్ని తీసుకెళ్ళి తాకడ పెట్టి నువ్వు అనుకున్నా తీసుకురా అనుకుంది. చెప్పిన తర్వాత ఈ తల్లి మాట ప్రకారము ఈ బంగారాన్ని, భార్య బంగారాన్ని, తల్లి బంగారాన్ని తీసుకుని వెళ్ళి ఒక చోట తాకట్టు పెట్టిన సొమ్ముతో ఆ యొక్క ఆటో కొంటాకి వెళ్ళి అక్కడ కొంత అడ్వాన్స్ కట్టి మిగతాదంతా ఫైనాన్స్ చేసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చారు. వాస్తవంగా ఇంటికి తీసుకొచ్చేంత వరకు కూడా ఇతనికి ఆటో నడపడమే చేత కాదు. ఒక దైవజనుడు ఆటో తీసుకో నీ కుటుంబ క్షేమ నిమిత్తం అని చెప్పాడని దైవజనుడు నోటి మాట ప్రకారం వెళ్ళిపోయాడు. అప్పటి వరకు కనీసం ఈ గేర్లున్న బైక్ కూడా నడపడం రాదు. ఆటో నేర్చుకున్నాడు. మీరు నమ్మరు, ఇంకోహళ్ళు అయితే ఆ ఆటోను 2 సంవత్సరాలు తోలి అప్పుల పాలైపోయి ఇండియన్స్ రంపెట్టేవారేమో, కానీ అదే ఆటో తోలి అప్పుని తీర్చాడు. అదే ఆటో తోలి ఊరూరి బిడ్డలకి పోస్ట్ ఆఫీసులో పోస్ట్ కడుతున్నాడు. అదే ఆటో తోలి కుటుంబాన్ని క్షేమకరమైన స్థితిలో నిలుపుకున్నవాడుగా ఉన్నాడు. ఇంకోళ్ళు అయితే 5-6 సంవత్సరాలు అయిన తర్వాత ఆటో నమ్మేసి కొత్త ఆటో తెచ్చేవాళ్ళేమో, కానీ ఇప్పటికి కూడా అతడు అదే ఆటో నడుపుతూ దాన్ని కూడా తనలాగే ఆరోగ్యంగా ఉంచుకుంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఒక దైవజనుడి యొక్క నిర్ణయాన్ని ఏం చేశాడంటే అతడు అంగీకరించి ఆ నిర్ణయాన్ని గౌరవించి ఆ యొక్క ఆలోచన చొప్పున ఏం చేశాడంటే తన జీవితాన్ని మార్చుకున్నవాడుగా ఉన్నాడు. అతడు సంఘంలో ఒక సజీవ సాక్ష్యం చెప్తున్నాడు. ఇదంతా కూడా నేను చెప్పింది కాదు. ఆ సోదరుడు ప్రత్యేకించి, అయ్యా ఇలా నాన్నగారు ఉన్నప్పుడు నా జీవితంలో జరిగిన ఒక గొప్ప అనుభవం అని ఈ సోదరుడు 2 సార్లు నాకు ప్రత్యేకించి చెప్పాడు. ఇప్పటికి కూడా ఆ సోదరుడు మన యొక్క సంఘంలో ఆటో నడుపుచున్నవాడుగా ఉన్నాడు. అతని యొక్క నిర్ణయం ఏం చేస్తుందంటే అతని యొక్క జీవితాన్ని, కుటుంబాన్ని ఒక క్షేమకరమైన స్థితిలో నిలిపినటువంటిది కనబడింది. ఈరోజు నిజంగా నీవు కూడా అలాంటి నిర్ణయం తీసుకో. నీ నిర్ణయం ఏమి చేయాలంటే నీ జీవితాన్ని మార్చివేయాలి. అది నిన్ను క్షేమకరమైన స్థితిలో నిలపాలి. అలా క్షేమకరమైన స్థితిలో నిలపాలంటే దేవుని యొక్క చిత్తం ఏమిటో తెలుసుకో. దేవుని యొక్క చిత్తం ఎలాగో తెలుసుకోవాలి. బైబిల్ గ్రంథం నీకు ఇచ్చాడు దేవుడు. దేవుని చిత్తం ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది కట్టడా, ఏది ధర్మము, ఏది అన్యాయమని దేవుడు చెప్పిన వాడుగా ఉన్నాడు. ఇంకా దైవజనుని నీ పక్షంగా ఉంచాడు. ఇంకా నీకు తెలియకపోతే ప్రార్థనాపూర్వకంగా ప్రార్థన చేసి తెలుసుకో. దేవుని చిత్త ప్రకారం నడిచినట్లయితే నీ యొక్క నడకను ఏది ఆపదు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు ఎక్కడికి వెళ్ళి దాక్కున్న చోట్లోంచి బయటికి ఈడ్చబడతావు. యోనా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడిచాడు. నాకేమిటి, నేను తర్షీష్కి వెళ్ళి ఓడెక్కేస్తున్నాను అనుకున్నాడు. కింద అడుగు భాగంలో నాకేంటి, నేను పడుకున్నాను అనుకున్నాడు. కానీ ఓడ నాయకుడు వచ్చి నిద్రపోతా, అడుగు భాగంలో నిద్రపోతున్న యోనాను బయటకు తీసుకొచ్చాడు. ఓడలో క్షేమం అనుకున్న యోనాకి మీదకే చీటీ వచ్చింది. ఇప్పుడు యోనా అడుగు భాగంలో క్షేమం ఉంది అనుకున్నాడు, ఓడ అడుగు భాగంలో. కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? సముద్రపు ఆ అంధపాతాళ అగాధంలోకి వెళ్ళాడు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా అప్పుడు అనుకున్నాడు, అయ్యా నీ చిత్తం ప్రకారం నేను నడుస్తాను ప్రభా, నీ ఆలోచన ప్రకారం నేను నడుస్తాను ప్రభా అని ఒక నిర్ణయం తీసుకున్నాడు యోనా. ఆ నిర్ణయం ఏం చేస్తుందంటే చేప ద్వారా రక్షించబడ్డాడు. అదే నిర్ణయం ద్వారా నినివేకి వెళ్ళాడు. బైబిల్ గ్రంథంలో గొప్ప ప్రవక్తలు ఎవరైనా ఉన్నారంటే బహుశా యోనా తర్వాతే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే యోనా చెప్పిన సువార్తను బట్టి ఒక ప్రాంతంలో 120,000 మంది వారు చేసిన పాపమును బట్టి పశ్చాత్తాపడి మారు మనసు పొంది ఉపవాసం ఉండి దేవుని యొక్క కృపను పొంది దేవుని వైపు తిరిగిన వారుగా ఉన్నారు. అంత గొప్పగా యోనాని దేవుడు వాడుకున్నవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. యోనా తీసుకున్న నిర్ణయము అనేక మందిని రక్షణ మార్గంలో నడిపించింది. ఈరోజు నీ యొక్క నిర్ణయము నీకు మాత్రమే క్షేమకరంగా కాదు, నీ కుటుంబానికి, నీ యొక్క సంఘానికి దేవుడు క్షేమకరంగా నడిపించునుగాక.
హల్లెలూయా. అందుకే కీర్తన రాసిన గ్రంథము ఒక చోట ఏముందంటే, నీకు నీ ఆలోచన యావత్తును నేను సఫలపరచుదును. ఏమంటున్నాడు? నీ ఆలోచన యావత్తును నేను సఫలపరచుదును అంటున్నాడు. నాకు ఆలోచన చెప్పిన దేవా నువ్వు స్తుతించబడును గాక అని కీర్తనకారుడు చెప్తున్నాడు. కాబట్టి నీ ఆలోచన సఫలపరచబడాలి అంటే దేవుని చిత్తానుసారమైన నిర్ణయం తీసుకో. ఆ నిర్ణయము అన్ని విషయాల్లో క్షేమకరంగా శుభకరంగా దేవుడు నీ విషయంలో నీ కుటుంబ విషయంలో మార్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ఇదిగో నాయన, మా జీవితంలో సరి అయిన నిర్ణయము తీసుకోలేని స్థితిలో మేము ఉన్న వారంగా ఉన్నాం ప్రభా. నాయన, మీరు మా పక్షంగా ఉండండి ప్రభా. నీ ఆలోచన చేత మమ్మల్ని నడిపించండి మా తండ్రి. బైబిల్ గ్రంథంలో సొంత నిర్ణయం చొప్పున వెళ్ళి స్వలాభంతో నష్టపోయిన వారుగా ఉన్నారు. నీ మీద ఆధారపడి నిన్ను బట్టి నిర్ణయం తీసుకుని ముందుకు వచ్చి నిన్ను మహిమపరిచిన వారుగా ఉన్నారు ప్రభా. ఈ ప్రసంగం ద్వారా మాకు అనేకమైన విషయాలు మీరు మాకు తెలియపరిచినందుకు మీకు వందనాలు ఆయన, స్తుతులు ప్రభా. ఇంకా నాయన, ఎంతమంది అయితే మేము త్రోవ తప్పి తొలగిపోయి శ్రమలో నిండిన వారముగా ఉన్నాం ప్రభా. ఇకనైనా ప్రభా, లోకంలోని మనుషుల వైపు కాక, రాజుల వైపు కాక, బలం వైపు కాక నీ వైపు చూచిన ఆయన, తప్పిపోయిన కుమారుడు నీ దగ్గరికి వచ్చుట వలన ఆయన మరలా కుమారత్వాన్ని సంపాదించుకున్నట్లుగా తప్పిపోయిన మేము ప్రభా మరలా నీ దగ్గరికి వచ్చి ప్రభా నీకు కుమారత్వాన్ని సంపాదించుకునే భాగ్యము మా ఎల్లరికీ దయచేయమని అతి త్వరగా రానయ్యున్న యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా నిండు వందన. మరణాత.